హలో ఆల్, పకోడా పులుసు తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద ఉంచుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ స్లైస్ని అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకొని 100 గ్రామ్స్ ఆఫ్ పకోడా యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకొని 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ నుంచి 1.5 కప్ వాటర్ యాడ్ చేసి లో నుంచి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ నుంచి 6 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పకోడా అనేది బాగా ఉడుకుతుంది. టమాటా ఎర్రగడ్డ అంతా ఆ రసం అనేది కూడా ఇముడుతుందండి. అంతేనండి, మన పకోడా పులుసు అనేది రెడీ అయిపోతుంది.